ఈ నెల 14వ తారీఖు అర్ధరాత్రి మన హరిశంకరపేట మండలం మెదక్ జిల్లాలోని చిల్లపల్లి గ్రామంలో ఒక 5 ఇళ్లలో లాక్ చేసిన అవసరాల్లో మన దొంగతనం జరిగింది. సో నైట్ వచ్చి కృత్యదేవుడు వచ్చేసి 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి తాళాలు వేస్తున్నాయి. 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. సో అందులో 3 ఇళ్లలో ఏం దొరకలేదు. కానీ ఒక ఇంట్లో మాత్రం 3 తులాల గోల్డ్ పోయింది. ఇంకో ఇంట్లో మాక్సిమం గోల్డ్ అంటే దాదాపు 109 తులాల గోల్డ్, అలాగే 2.5 కిలోల సిల్వర్ దొంగిలించబడింది. దానికి సంబంధించి మనకు తెల్లారి మనకు 15వ తారీఖు రిపోర్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా నేను మన బృందం డిఎస్పీ ఇతర అధికారులు అందరం కలిసి, ఎందుకంటే పెద్ద మొత్తంలో బంగారం పోయింది కాబట్టి ఇది చాలా సీరియస్గా ఉందని చెప్పి ఇమీడియట్గా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వచ్చేటప్పుడు మనం ఆ ఇళ్ళని చూస్తే వాళ్ళు అన్ని లాకేసిన ఉన్నాయి. ఆ ఇల్లు కూడా లాస్ట్కు ఊరికి చివరిలో ఉన్నాయి. అన్నీ కూడా లాకేసిన వాటిని కొట్టిపోయారని చెప్పి కంప్లైంట్ వచ్చారు. అలాగే సిల్వర్ కూడా 2.5 kgs పోయిందని చెప్పి మనకు రాములు అనే వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మనకి ఇమీడియట్గా కేసు కట్టి విచారణ ప్రారంభించాము. ఇందులో భారీ ఎత్తున దాంట్లో గోల్డ్ పోయింది కాబట్టి చాలా ఛాలెంజ్గా తీసుకొని దీనికోసం మనకు ప్రత్యేకంగా 2 DSPలు అలాగే 4 CAలు ఇతర సిబ్బందితో కలిసి మనం 4 టీంలు చేశాము. ఆ టీంలన్నీ కూడా అన్ని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు మొదలుపెట్టాయి. దానిలో భాగంగా మనం దొరికిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరామ్ నాయక్ అని చెప్పి ఇతను BBR నాయక్ తండా, సంగారెడ్డి డిస్టిక్ జయరామ్ నాయక్. ఇతను ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాలు ఉన్నాడు, జైలు కూడా పోయించాడు. సో అతని మీద అనుమానం వేసి ఇమీడియట్గా మన టీమ్స్ ఏవైతే ఫామ్ చేశామో అందులో 2 టీంలు కలిసి అన్నింటికి పోయి సెర్చ్ చేయడం జరిగింది. చేసినప్పుడు అతను లేడు. ఆ తర్వాత ఏం చేసిందంటే అతను తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ జయరామ్ నాయక్ కనబడకుండా పోయాడు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇమీడియట్గా మనం అన్ని కూడా వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ టీంలన్నీ కూడా ముమ్మరంగా మన జిల్లాలో అలాగే పక్క జిల్లాలో కానీ అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర కూడా పంపించాము. అన్ని చోట్ల అతను కూడా ఎదురు ప్రారంభించాము. దీనిలో భాగంగా నిన్న తనిఖీలు చేపట్టాము. అన్ని చోట్ల చేపట్టిన క్రమంలో నిన్న రామాయపేటలో మనకు సాయంత్రం 8 o'clockకి ఇతను జయరామ్ నాయక్ ఎదుగుతున్నాడు మనకు కంటపడ్డాడు. మన బృందం పోలీసు బృందానికి SI రామాయపేట వెహికల్ చెకింగ్ చేస్తూనే మనకు కనబడి మనం ప్రశ్నలో కూడా అతను పారిపోతుంటే మన వాళ్ళు వెంటబడి పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి కూడా అతను ఈ దొంగతనాలు తనే చేశాను. దాంతో పాటు తన బావమరిది ఇప్పు సింగ్ అని చెప్పి అతను బావమరిది వారు ఛాలెంజ్ చేసుకుని అతను ఆ బావమరిది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన అతనిది చందనాయక్ తండ. ఇద్దరు కలిసి మేము చేశాము అని చెప్పేసి మొత్తం గోల్డ్ కూడా మన ఇంట్లో మా అమ్మకి ఇచ్చారని చెప్తే వాళ్ళ అమ్మను కూడా విచారిస్తే మొత్తం గోల్డ్ ఇంట్లో ఒక బొంద దూరి అది పాతిపెట్టాను. లోపల పాతిపెట్టి అది అయింది. సో పాతిపెట్టిన తర్వాత మనం ఇమీడియట్గా ఆమె చెప్తే మనం బయటికి తీసాము. అర్జున సంస్థలు తీసేసి చూస్తే మనకు అది దాంట్లో దాదాపు 92.9 తులాల గోల్డ్ అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. అది దాని విలువ దాదాపు 1.30 లక్షలు ఉంటుంది. దాన్ని మనం కంప్లైంట్ని పిలిపించి మనకు చూపిస్తే అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. కొన్ని ఒక 10 తులాలు మిస్ అని చెప్పాడు. అది అడిగినప్పుడు రక్షించినప్పుడు మనకు ఇంకొక ఉప్పు సింగ్ అని చెప్పి ఇంకా A2 పరారులో ఉన్నాడు. సో అతని దగ్గర ఉందని చెప్పాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పటి రోజు ఇద్దరిని అతను ఏమని దొరికాడు. దాంతోపాటు దాని తల్లి A3 పరారులో ఉన్న A2 ఉప్పు సింగ్ బావమరిది A3 వాళ్ళ తల్లి, A4 వాళ్ళ మరదలు. ఆమె కూడా వీళ్ళైతే ఇప్పుడు దొంగతనం చేస్తున్నారో ఆ డబ్బు కానీ లేకపోతే బంగారం ఇచ్చినప్పుడు తీసుకొని పోయి ఆమె దాచిపెట్టేది, పూలలో దాచిపెట్టి తర్వాత వాళ్ళు వదిలినప్పుడు అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. సో వాళ్ళని కూడా ఇప్పుడు 4 నుండి మనం ఎక్స్క్యూజ్ చూస్తున్నాము. 2 పరాలు ఉన్నారు. ఇప్పుడు 2 అరెస్ట్ చేస్తున్నారు. తల్లిని ఇతన్ని మన జయరామ్ సింగ్ అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులు మన దగ్గర 5 కేసులు ఉన్నాయి. పైసలు 5 అని మొత్తం 14వ తారీఖు 5 నెలలు చేశారు కాబట్టి మనం 5 కేసులు కట్టాము. సో మన దగ్గర 5 కేసులు ఉన్నాయి. అందులో 3 అటెంప్ట్, 2 థెఫ్ట్ అయినాయి. మిగతా జిల్లాలో కలిపితే మన నిజామాబాద్, కామారెడ్డిలో కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. అక్కడ కూడా వారి మీద 12 కేసులు ఉన్నాయి. 12 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో 12 + 5 మొత్తం 17 కేసులు ఇప్పుడు అతను కన్ఫర్మ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రికవరీ చేసాము. దాని దగ్గర ఉన్నంత రికవరీ చేసాము. ఇంకా కొంత గోల్డ్ ఎవరైతే పరాయిలో ఉన్నో ఇప్పు సింగ్ అతని దగ్గర ఉందని చెప్తున్నారు. అతని కోసం కూడా గాలింపు చేస్తున్నాము. అతను దొరికితే మనకు అది ఇంకా మిగతా చోట్ల పోయినా కూడా బంగారం కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు మా చక్కగా పనిచేసిన టీమ్స్, DSPs కానీ ఇన్స్పెక్టర్స్ అలాగే మా సిబ్బంది, క్రైమ్ టీమ్స్ అందరూ చాలా చక్కగా పనిచేసాయి. పగలు రాత్రి లేకుండా చేసి 10 రోజుల్లో పట్టుకోగలిగాము. లాస్ట్ 14th రోజు అయింది. 24th 14 నైట్ దొంగతనం అయింది. 24th అంటే 10 రోజులు కూడా పట్టుకున్నాము. వీరంతా చాలా కష్టపడి 10 రోజులు కూడా నిద్రాహారం పనిచేశారు. వాళ్ళందరూ కూడా నేను కూడా అభినందిస్తున్నాను. ఈ వాల్యూ మొత్తం దాదాపు 1.30 లక్షలు ఉంటుంది. దాని వాల్యూ ఈ మధ్యకాలంలో నాకు తెలిసి మన రాష్ట్రంలో కూడా ఇది మ్యాక్సిమం హైయెస్ట్ రికవరీ అని భావిస్తున్నాను.